వెల్కమ్ టు టీ10. నేను మీ సుందర్. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో 2 నెలల పాపను దారుణంగా హత్య చేసిన ఘటన మనం చూసినాం. అదేవిధంగా గుడిలోకి వచ్చారంటూ రజకులను, దళితులను అత్యంత హేయంగా దాడి చేసి అనరాని మాటలన్న ఘటనలో ఇప్పటి వరకు బాధితులకు న్యాయం జరగలేదంటూ రజక సంఘాలు, ప్రజా సంఘాలు అన్ని కలిసి ఈ రోజు సెక్రటేరియట్ కోసం వచ్చిన బాధితుల్ని, ప్రజా సంఘాల నాయకుల్ని అరెస్టులు చేశారు. హైదరాబాద్ లో ఉన్న అనేక పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఇక్కడ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో కూడా అనేక మంది నాయకులను ఉంచారు. వీళ్ళ వద్దకి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ గారు, అదేవిధంగా ప్రజా సంఘాల నాయకులు వచ్చి ఉన్నారు. వాళ్ళు ఏం మాట్లాడతారు ఏంటి అనేది చూద్దాం. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో రజక దళిత కుటుంబాల మీద దాడి చేసి పసిబిడ్డను హత్య చేసినటువంటి ఆ గ్రామ సర్పంచ్ తుర్కా రామరెడ్డి తదితర 6గురిని ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు. వాళ్ళ మీద SC/ST అట్రాసిటీ యాక్ట్ ను కూడా ఇప్పటివరకు నమోదు చేయలేదు. 2 నెలల పసిబిడ్డను కాళ్లతో తన్ని చంపేస్తే వాళ్ళ మీద ఇప్పటివరకు హత్య కేసు నమోదు చేయలేదు. ఇంత దారుణమైనటువంటి ఘటనను రాష్ట్రమంతా కూడా స్పందించి ఖండిస్తున్నా, నిరసనలు వ్యక్తం చేస్తున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటివరకు ఆ విషయం మీద స్పందించడం లేదు. ఈరోజు రజక తర్వాత దళిత సామాజిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. వాళ్ళందరినీ కూడా అరెస్టు చేయడం అనేది జరిగింది. అట్లాగే వివిధ ప్రాంతంలో జరిపినటువంటి వాళ్ళని కూడా వివిధ పోలీస్ స్టేషన్లలో నిర్బంధించి పెట్టారు. హంతకులను అరెస్ట్ చేయకుండా, ఇలాంటి కుల వివక్షకు, కుల దురంకారంతో దాడి చేసినటువంటి వాళ్ళను చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిరసనలు వ్యక్తం చేస్తున్నటువంటి వాళ్ళని అరెస్టు చేసి అణిచివేస్తామంటే ఇది జరిగేటటువంటి పని కాదు. అంతకంటే ఇంకా తీవ్రమైనటువంటి పద్ధతుల్లో ప్రతిఘటన పోరాటాలు వస్తాయని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తున్నాను. ఇప్పటికైనా సరే నిందితులందరినీ కూడా వెంటనే అరెస్ట్ చేయాలి. వాళ్ళ మీద SC/ST అట్రాసిటీ యాక్ట్ నమోదు చేయడమే కాకుండా ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి కఠినంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. పసిపాపను హత్య చేసినటువంటి వాళ్ళ మీద హత్య కేసు నమోదు చేసి అరెస్ట్ చేయకుండా ప్రభుత్వం ఉంది కదా, అధికారం ఉంది కదా అనేటటువంటి అహంకారంతో నిందితులను అరెస్ట్ చేయకుండా ఆదుకునేటటువంటి ప్రయత్నం చేస్తే ఇంకా తీవ్రమైనటువంటి పద్ధతుల్లో ఈ ఆందోళన కొనసాగుతుంది. ఇప్పటికే ఈ సామాజిక ప్రజా సంఘాలు, రజక సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు నిరసన జరిగింది. భవిష్యత్తు కార్యాచరణ కూడా వాళ్ళు పిలుపుని ఇచ్చారు. సిపిఎం పార్టీ ఇప్పటికే ఆ గ్రామాన్ని సందర్శించడం జరిగింది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అంతా నిరసనలు వ్యక్తం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కూడా ఆందోళన కార్యక్రమాలు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాం. హైదరాబాద్లో కూడా అలాంటి నిరసన కార్యక్రమం జరిగింది. ఈరోజు రజక సంఘాలు అట్లాగే సామాజిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరిగినటువంటి నిరసన కార్యక్రమానికి కూడా సిపిఎం పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇస్తుంది. అట్లాగే అరెస్ట్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా విడిచిపెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే భవిష్యత్తులో ఇచ్చేటటువంటి ఏ నిరసన కార్యక్రమం ఇచ్చినా సరే సిపిఎం పార్టీ పూర్తిగా రజక సంఘాలకు, సామాజిక సంఘాలకు, ప్రజా సంఘాలకు అండగా ఉండి పోరాడుతుందని చెప్పి హెచ్చరిస్తున్నాను. అట్లాగే మిగతా రాజకీయ పార్టీలు కూడా ఇప్పటికే కొంత స్పందించాయి. వాటితో సరిపోదు, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటట్టుగా కార్యక్రమాన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టర్గా కూడా ఉన్నాడు. హోమ్ మినిస్టర్గా ఉండి 2 నెలల బిడ్డను కాళ్ళతో చంపినటువంటి ఘటన మీద స్పందించకపోతే ముఖ్యమంత్రిగా పరిపాలించేటటువంటి అర్హత కోల్పోయేటటువంటి పరిస్థితి వస్తుంది ప్రజల దృష్టిలో. ఇప్పటికైనా స్పందించి తగిన న్యాయం జరిగేటట్టుగా చర్యలు తీసుకోవాలి. అట్లాగే ఇదే పద్ధతుల్లో ఇంకా ఈ అహంకారంతో ఈ దాడులకు పాల్పడ్డటువంటి వాళ్ళకి అండగా నిలబడి పని చేస్తే రేపు శాసనసభ సమావేశాలు కూడా జరగబోతున్నాయి. శాసనసభ సమావేశాల సందర్భంగా సిపిఎం పార్టీకి కూడా ప్రత్యక్షంగా ఆందోళన కార్యక్రమానికి పూనుకుంటామని చెప్పి హెచ్చరిస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామం బాధితులకు సంబంధించి న్యాయం జరగలేదని ఇప్పుడు కూడా పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. ఈ రోజు సెక్రటేరియట్ ముట్టడికి వెళ్తున్నటువంటి సామాజిక ప్రజా సంఘాల నాయకులందరినీ కూడా నిర్బంధించి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ పరిస్థితి రాకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. పెత్తందారుల యొక్క, కుల దురహంకారుల యొక్క ఆగడాలకు అడ్డుకట్ట వేసి సామాజిక న్యాయాన్ని తెలంగాణలో పాదుగొల్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. కానీ ప్రభుత్వాలు ఆ బాధ్యత తీసుకోకుండా పెత్తందారుల పక్షాన, నేరస్తుల పక్షాన నిలబడటం, బాధితులకు వ్యతిరేకంగా నిలబడటం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. 2 నెలల పసికందుని ప్రాణాలు తీసినటువంటి దుర్మార్గుల మీద ఇప్పటి వరకు ఎటువంటి తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోలేదు. ముఖ్యమైనటువంటి నేరస్తులంతా బయటే తిరుగుతా ఉన్నారు. బాధిత కుటుంబానికి జరగాల్సినటువంటి సరైనటువంటి న్యాయం కూడా ఇప్పటి వరకు జరగలేదు. దానికోసం అని చెప్పి జరుగుతున్నటువంటి పోరాటాలన్నింటిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము పాల్గొంటా ఉన్నాం. రాబోయే కాలంలో కూడా జరగబోయేటువంటి
అన్ని పోరాటాలకు కూడా మద్దతునివ్వటమే కాకుండా దీని మీద గనక సరైనటువంటి న్యాయం సరైనటువంటి రీతిలో గనక ఈ ప్రభుత్వాలు స్పందించకపోతే మా యొక్క పోరాటాలు మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆశయ గారు మనతో పాటు ఉన్నారు. ఆశయ గారు, ఇప్పటికే మేము బాధితులకి న్యాయం చేస్తాం, నిందితులని కఠినంగా శిక్షిస్తామని ప్రభుత్వం నుంచి కొద్ది మంది ప్రకటించినప్పటికీ ఇంకా న్యాయం జరగలేదా బాధితులకు? ఇంతవరకు 10 రోజులు పైన అయిపోయింది. ఈ రోజు నిందితులు యాదృచ్ఛికంగా బయట తిరుగుతున్నారు, బాధితులు రోడ్ ఎక్కుతున్నారు. హైదరాబాద్ కు వచ్చారు, డీజీపీ స్పందించాడు, మంత్రి స్పందించాడు, ముఖ్యమంత్రి స్పందించాడు. ఈ రోజు మమ్మల్ని కొట్టారు, మా పసిపాపని కాళ్ళతో తన్నితే చనిపోయిందని చెప్పి స్వయంగా తల్లే స్టేట్మెంట్ ఇస్తే ఈ రోజు ప్రభుత్వం తీవ్రంగా నిర్లక్ష్యం గురి చేస్తుంది. 8 మంది నిందితులైతే కేవలం ముగ్గురు మాత్రమే అరెస్ట్ చేసి మిగిలినటువంటి 6 మందిని తప్పిస్తా ఉన్నారు. ఇందులో ముద్దాయి సర్పంచి తుకారాం రెడ్డి, సర్పంచి ఈ దాడికి కారకుడు ఆయన కొడుకు కలిసి కొట్టారని చెప్పి బాధితురాలు స్టేట్మెంట్ ఇస్తే వాళ్ళు ఎవరిని కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ రోజు ఎంతమందిని అరెస్ట్ చేశారు? ఇప్పుడు 3 మాత్రమే అరెస్ట్ చేశారు. కీలకమైన వ్యక్తులు తుకారాం రెడ్డి సర్పంచి, వారితో పాటు ఆయన కొడుకు, అదే విధంగా ఇంకా కొంతమంది ముఖ్యమైనటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరిని కూడా కస్టడీలోకి తీసుకోకుండా ఈ రోజు దాని పసిపాప చనిపోయింది, హత్య కేసు పెట్టాలి. హత్య కేసు పెట్టలేదు. ఇందులో దళితులు ఉన్నారు, అట్రాసిటీ కేసు పెట్టాలి. అది కూడా యాడ్ చేయలేదు. తర్వాత కులం పేరుతో దూషించి మహిళలను కొట్టి ఈ రోజు గుడి దగ్గర నుంచి నెట్టివేసినటువంటి ఘటన మీద సీరియస్ గా ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలి కదా. కానీ అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ, సిఐ, ఎస్ఐ తప్పుడు రిపోర్ట్ ఈ రోజు ఆ తక్కువ సెక్షన్స్ పెట్టి ఈ రోజు నిందితుల్ని కాపాడే విధంగా అక్కడ జిల్లా పోలీస్ యంత్రాంగం, ప్రజాప్రతినిధులు కుమ్మక్కై ఇలా ఈ వర్గాలకు అన్యాయం చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు మీ రోడ్ ఎక్కి చిన్న ప్రశ్న, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రజా సంఘాలు మాట్లాడుతున్నాయి, పార్టీలు స్పందిస్తున్నాయి, పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నప్పుడే దాన్ని పక్కదారి పట్టిస్తున్నారు అని చెప్పేసి మీలాంటి వాళ్ళంటే ఇంకా జనరల్ సాధారణ ప్రజలకు న్యాయం ఎట్లా జరుగుతుంది? అసలు ఎందుకు, ఎవరు దీని వెనుకున్నారు? ఎందుకు పోలీసు శాఖ మొత్తం దీన్ని పక్కదారి పట్టించాలని చూస్తుంది? ఇంకా ఈ రోజు స్థానిక ఎమ్మెల్యే ప్రధానంగా ఈ కేసుని పూర్తిగా నీరుగార్చే విధంగా పోలీసుల్ని భయపెట్టించి ఈరోజు పోలీసులు ఎమ్మెల్యే కుమ్మక్కైపోయారు. ఈ నిందితులలో సీఎం బంధువులు కూడా ఉన్నారని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి బంధువులు. కాబట్టి ఇక్కడ సీఎం బంధువులు, స్థానిక ఎమ్మెల్యే బంధువులు, ప్రభుత్వం మాది, ఎమ్మెల్యే మేము, ముఖ్యమంత్రి మావాడు, సర్పంచ్ మావాడు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మీరు ఎక్కడికి పోయినా మీకు న్యాయం జరగదు, మీరు అందరూ కూడా తిరిగి మా కాలం అయితే వచ్చి మీరు ప్రాధాన్యపడితే మా ఊర్లో ఉంటారు అని చెప్పి బెదిరిస్తున్నారు. పైన ఊళ్ళో కూడా రానియట్లేదు. కాబట్టి వాళ్ళకి రక్షణ లేదు ఒక పక్క, అదేవిధంగా న్యాయం జరగడం లేదు. కాబట్టి ఈ రోజు దాదాపు 22 రజక సంఘాలం కలిసి ఈ రోజు సెక్రటేరియట్ ముట్టడి చేసినటువంటి సంఘటన జరిగింది. ఇలా అనేక మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇక్కడే చిక్కడపల్లి పిఎస్లో మమ్మల్ని అందరూ కూడా నిర్బంధించారు. అయినా రేపు ఎల్లుండి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేయాలని చెప్పి మొత్తం రజక సంఘాలుగా ఒక నిర్ణయం చేశాం. ప్రభుత్వ దృష్టి బొమ్మలుగా పెడతాం, రస్తారోకలు చేస్తాం, ఎక్కడికక్కడ ధర్నాలు చేస్తాం. కాబట్టి న్యాయం జరిగే వరకు ఈ ఉద్యమం ఆగదు అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. న్యాయం అంటే మీరు ఏం డిమాండ్ చేస్తారు? ఈరోజు పసిబిడ్డను హత్య చేశారు, హత్య కేసు పెట్టాలి. అట్రాసిటీ కేసు వస్తుంది, అందులో వాళ్ళ పిన్ని ఎస్సీ, వాళ్ళ కుటుంబం ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. అదేవిధంగా ఎవరైతే నిందితులు మీద అందరు 8 మందిని సర్పంచ్తో పాటు అందరినీ కూడా అరెస్ట్ చేయాలి. ఈ కేసు తప్పుదోవ పట్టించినటువంటి డిఎస్పీ, సిఐఎస్ఐని ఈరోజు సస్పెండ్ చేయాలి. వాళ్ళ మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి న్యాయం చేయాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తాం. ఫాస్ట్ ట్రాక్ కోర్టే మా ప్రధానమైనటువంటి డిమాండ్. అంటే రాష్ట్ర వ్యాప్త నిరసనలు చేయడంతో పాటు అంటే భవిష్యత్తులో ఈ నిరసనలు కొనసాగుతాయా? న్యాయం జరగకపోతే ఈ నిరసనలు రేపు అసెంబ్లీ సమావేశాల దాకా కూడా మేము అవసరమైతే ఇంకా కూడా మా పరిరక్షణ కమిటీ ఒక నిర్ణయం తీసుకుంటాం. చలో నాగర్ కర్నూలు కూడా చేపడతాం. 33 జిల్లా కలెక్టర్లు ఉన్నాయి, 33 కలెక్టరేట్ల ముందు కూడా ఆందోళన చేస్తాం. ఆ తర్వాత అసెంబ్లీ సమావేశం సందర్భంగా ఒక బలమైన నిర్ణయం తీసుకొని మేము అసెంబ్లీ ముట్టడి కూడా చేయడానికి కూడా సిద్ధపడతాం న్యాయం జరగకపోతే అని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ. కేవీపీఎస్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కైలాబాబు గారు మనతో పాటు ఉన్నారు. ఎంతో మాట్లాడుతున్నారు. కైలాబాబు గారు, గ్రామస్తులకు సంబంధించి అక్కడ జరిగిన అన్యాయానికి న్యాయం చేస్తామని ప్రభుత్వం కూడా ప్రకటించినట్టుంది, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ప్రకటించినట్టు. ఇప్పటి వరకు న్యాయం జరగలేదా? అరెస్టులు జరగలేదా? ఫిబ్రవరి 18వ తేదీన జరిగినటువంటి ఘటన ఇప్పటికీ దాదాపుగా 15 రోజులు కావస్తా ఉంది. అయినప్పటికీ కూడా సరైనటువంటి న్యాయం జరగలేదు. న్యాయం జరగకపోగా బాధితులకు ద్రోహం చేసేటువంటి పద్ధతులలో ప్రభుత్వ ప్రతినిధులు అట్లాగే పోలీస్ అధికారులు కూడా ఆ పాత్ర నిర్వహిస్తా ఉన్నారు. పోలీసులు డిఎస్పీ ప్రధానంగా మన బుర్రి శ్రీనివాసు, అట్లాగే సిఐ అశోక్ రెడ్డి, ఎస్ఐ గోవర్ధన్ అనేటువంటి ఈ ముగ్గురు హంతకులను ఎలా రక్షించాలనే దాని మీద వాళ్ళ దృష్టి కేంద్రీకరించారు. అంటే ఇక్కడ ఒక ప్రశ్న, సారీ,
రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద అన్ని ప్రజా సంఘాలు మాట్లాడుతున్నాయి, పార్టీలు మాట్లాడుతున్నాయి, పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్నప్పుడు నిందితులకు అనుకూలంగా పోలీసులు వ్యవహరిస్తారు. నిందితులకు అనుకూలంగా ఎందుకు వ్యవహరిస్తున్నారంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క అండదండలతోటి పోలీసులు ఆ పాత్ర నిర్వహిస్తారు. ఇది ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా, ముఖ్యమంత్రి గారి సామాజిక తరగతికి చెందినటువంటి వాళ్ళు, ముఖ్యమంత్రి గారు ఉన్న పార్టీలో ఉన్నటువంటి వాళ్ళంతా ఈ 3 కారణాల రీత్యా ఈ రోజు పోలీసులు వాళ్ళని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉన్నటువంటి వ్యక్తి రాష్ట్ర హోమ్ మినిస్టర్ గా కూడా ఉన్నారు. ఈ రోజు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చి బాధితులకి అట్టడుగు వర్గాలకి అన్యాయం జరిగితే నువ్వు హంతకుల తరపున ఒక ముఖ్యమంత్రి హోమ్ మినిస్టర్ గా నిలబడడం అంటే బాధితులకు ద్రోహం చేయడం తప్ప మరొకటి కాదు. ఈ రోజు చలో సెక్రటేరియట్ కార్యక్రమానికి రజక సామాజిక ప్రజా సంఘాల జేఏసీ వెళ్తే సుమారు 5 పోలీస్ స్టేషన్లకి కార్యకర్తలందరినీ తీసుకెళ్లినటువంటి పరిస్థితి ఉంది. సామాజిక సంఘాల ఐక్య వేదిక పిలుపు మేరకు చలో సెక్రటేరియట్ అయితే అరెస్ట్ చేశారా? ఎన్ని అరెస్ట్ చేసి 5 పోలీస్ స్టేషన్లలో నిర్బంధించడం జరిగింది. ఇంకా దీంట్లో ప్రధానంగా రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర నాయకుడు ఉన్నటువంటి రాష్ట్ర కార్యదర్శి ఆశయ్య, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఉన్నటువంటి ఆనగంటి వెంకటేష్ ఇద్దరికి కూడా ఇంజురీస్ అయినాయి. అంటే పోలీసు దెబ్బలు తాగిలినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ చెప్పులు పోవడం, తోపులాట జరగడం ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున జరిగింది. ఫలక్నామా పోలీస్ స్టేషన్ లో, లేక్యూ పోలీస్ స్టేషన్లలో, చికటపల్లి పోలీస్ స్టేషన్ లో, రకరకాల పోలీస్ స్టేషన్లలో ఈ రోజు ఇన్సిడెంట్ జరిగినటువంటి పరిస్థితి. దీని అన్నిటికీ వ్యతిరేకంగా రేపు ఎల్లుండి రాష్ట్ర వ్యాప్త నిరసన కార్యక్రమాలకి పిలుపునివ్వడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు మొత్తంగా ఏం చేయబోతున్నారు? ఇప్పుడు న్యాయం జరగలేదు. ఇప్పుడు బాధితులకు న్యాయం చేయకుండా పోలీసులు గాని ప్రభుత్వ అధినేతలు గాని దీన్ని వక్రీకరించే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. ఆ మహిళ దళితురాలా కాదా అనేటువంటి ఒక చర్చ, ఆ బిడ్డ అక్కడే చచ్చిపోయిందా చచ్చిపోలేదు అనేది రెండో చర్చ. అంటే వాస్తవ కేసును వక్ర మార్గం పట్టించడానికి కావాల్సిన అనేక కుట్రలు కుతంత్రాలతో ఈ ప్రయత్నం చేస్తున్నారు. 2 నెలల పసిబిడ్డను హత్య చేసిన సంఘటన మొత్తం సభ్య సమాజం సిగ్గుతో తలదించుకొని ఒకవైపున అయ్యో బిడ్డ అని చెప్పేసి అంటా ఉంటే ప్రభుత్వం మాత్రం కనీస కనికరం లేకుండా ఏమాత్రం మానవీయతను ప్రదర్శించకుండా హంతకులను రక్షించే విధంగా ఉంటుంది. అందుకనే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నది ఒక్కటే, మీరు ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడగలిగేటువంటి పరిస్థితి లేదు. రాష్ట్రంలో శాంతి భద్రతల నష్టం ఏం జరిగినా ముఖ్యమంత్రి గారే బాధ్యత వహించాలి. ఈ రోజు ఈ ఘటన అనేటువంటిది రాష్ట్రంలో సంచలనం చేసినటువంటి ఘటన. అది మీకంటూ చిత్తశుద్ధి ఉంటే, మీకంటూ అట్టడుగు వర్గాల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే తక్షణమే హంతకులందరినీ అరెస్ట్ చేయండి. 8 మందికి కానీ మీరు 3 అరెస్ట్ చేశారు, మిగతా 5 మందిని కూడా తక్షణమే అరెస్ట్ చేయాలి. వారు కాపాడే స్థానం నుంచి బాధితులను రక్షించే విధంగా చేయండి. మీకు కొన్ని డిమాండ్స్ పెట్టాం, బాధితులకు న్యాయం జరగాలి అని చెప్పేసి అంటే మేము కోరుతున్నది ఒకటే, ఆ కుటుంబానికి 5 ఎకరాల భూమి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఒక 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియో చెల్లించండి, ఆ కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వండి, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వండి, ఆ పద్ధతులలో సహకారం చేయండి అని చెప్పి మొట్టమొదటి డిమాండ్. హంతకులందరినీ తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్ గారు ఉన్నారు మనతో పాటు. ఆయనకు ఈ రోజు జరిగిన నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఇంజురీస్ అయ్యాయి, గాయాలైన పరిస్థితి కూడా మనకుంది. వెంకటేష్ గారు, ఏం జరిగింది ఈ రోజు? గత నెల 18వ తారీఖు నాడు నాగర్ కర్నూలు జిల్లా కుమ్మర గ్రామంలో జరిగినటువంటి సంఘటన పైన బాధితులకు న్యాయం చేయాలి, అక్కడ కుల దురాంకర హత్య చేసినటువంటి హంతకులందరినీ శిక్షించాలని చెప్పేసి ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు స్పందించట్లేదు, నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఆ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఈ రోజు రజక సంఘాలు, సామాజిక సంఘాలు, విద్యార్థి యువజన మహిళా సంఘాలు చలో సెక్రటరేట్ పిలుపునివ్వడం జరిగింది. చలో సెక్రటరేట్ వెళ్తున్నటువంటి తరుణంలో పోలీసులు అడ్డుకొని దౌర్జన్యం చేసి ఈ రోజు తోపులాటల్లో దాడి చేసి గాయపరిచి ఈ రోజు 5-6 గంటలు పోలీస్ స్టేషన్ లో నిర్బంధించడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఒకవైపు ఇప్పటికి 15 రోజులు అవుతున్నది ఘటన జరిగి, వాళ్ళని శిక్షించమంటే బాధితులకు న్యాయంగా పోరాడుతున్న వాళ్ళని మీద అరెస్టులు చేయడం ఏంది? రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ రోజు శాంతి భద్రతలు కాపాడే శాఖ తన దగ్గర పెట్టుకొని రాష్ట్రంలో 2 నెలల పసిపాప చనిపోతే ఇప్పటి వరకు స్పందించకపోవడం సిగ్గుచేటు. అసలు ప్రతిదానికి స్పందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఈ ఘటనకు ఎందుకు స్పందించట్లేదు? అంటే కుల దురాంకర హత్యల పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక వైఖరి ఏందో ఇప్పుడు స్పష్టంగా మనకు అర్థమవుతా ఉన్నది. అందుకోసమే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ నిర్లక్ష్యాన్ని వీడనాడి అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ తుకారాం రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మధురెడ్డి, అక్కడ సహకరించిన పెత్తందారులందరినీ కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఈ సెక్రటరేట్ ముట్టడితోనైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించకపోతే రేపు కార్యాచరణ ఏం తీసుకుంటారు? మార్చి 16న అసెంబ్లీకి జరగబోతా ఉన్నది. ఆ హంతకులను శిక్షించేదాకా, అదే విధంగా కుమ్మేర గ్రామంలో రజక కుటుంబానికి, ఆ బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు వివిధ ప్రజా సంఘాల ఐక్య కార్యాచరణతో రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించే వరకు మేము పెద్ద ఎత్తున కార్యాచరణ తీసుకోబోతా ఉన్నాం. అందులో ప్రధానంగా ఈ రోజు సచివాలయం ముట్టడి విజయవంతమైంది. సచివాలయం ముట్టడి గేట్లను తాకి ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నిరసన సెగ ఏందో చూపించినాం. రేపు స్పందించలేదనుకో 2 రోజులు టైం ఇస్తా ఉన్నాం ప్రజా సంఘాలుగా.
స్పందించకపోతే రేపు అసెంబ్లీని కూడా ముట్టడి చేయబోతున్నాము. అయినా స్పందించకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులను ఎక్కడికక్కడ అడ్డగిస్తాము, ఎమ్మెల్యేలను అడ్డుకుంటాము. ప్రభుత్వం స్పందించి ఆ కుటుంబానికి న్యాయం చేసే వరకు మా పోరాటాన్ని కొనసాగిస్తాము. థ్యాంక్ యూ. అఖిల భారత రజక సంఘం జాతీయ అధ్యక్షులు మొగ్గ అనిల్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. అనిల్ కుమార్ గారు, అసలు ఎందుకు ఇప్పుడు మీరు కుమ్మెర సంబంధించిన ఘటనలో అంటే ఇంకా న్యాయం జరగలేదు అనుకుంటున్నారా? అసలు న్యాయం అంటే ఏం జరగాలంటున్నారు, ఏం చేయబోతున్నారు? గత 15 రోజులు 20 రోజులు అయింది కుమ్మెర ఘటనకు సంబంధించినటువంటి చిన్నారి మృతికి కారణమైనటువంటి నరరూప రాక్షసులను ఇప్పటి వరకు అరెస్ట్ చేయలే. ముగ్గురు అరెస్ట్ చేసినామంటున్నారు. తూతూ మంత్రంగా 8 మందే కాదు, ఇంకా 10 మంది కూడా ఉన్నారు దాంట్లో. కానీ ముగ్గురిని అరెస్ట్ చూపించి, సాకు చూపించి, ఆ అమ్మాయి మీద వాళ్ళ మీద దాడే జరగలేదు, ఆ దాడిలో అమ్మాయి చనిపోలేదు అని చెప్పేసి తప్పుడు సాక్ష్యాలు చెప్తూ ఆ 8 మందిని కూడా కాపాడే ప్రయత్నం చేస్తుర్రు. ఇంకా కూడా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి దీనికి మొట్టమొదటి ముద్ద ఎవరంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లా ఇది. నాగర్ కర్నూల్ అనేది, నేను నల్లమల్ల అడవి నుంచి వచ్చిన, నేను నల్లమల్ల అడవి నుంచి వచ్చిన పెద్ద పుల్లి అని పాటలు పాడించుకుంటాడు కదా, పెద్ద పుల్లిని అని చెప్తాడు కదా సభలలో పెద్ద పెద్ద మాటలు. అదే నాగర్ కర్నూల్ నీ సొంత ఇలాకాలోనే, నీ సొంత నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోనే 2 నెలలు కూడా నిండనటువంటి, కనురెప్పలు కూడా ఆరనటువంటి చిన్నారి మీద హత్య జరిగితే నిందితులను ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు. మళ్ళా అరెస్ట్ చేయకపోగా అది జరగలేదు, ఇదంతా ఉత్తదే అని చెప్పేసి జూటమాటకు తెరదీశారు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారిని నేను ఒకటే క్వశ్చన్ అడుగుతా ఉన్నా. నీ సొంత జిల్లా 2 నెలల పాప మీద హత్య జరుగుతా పట్టించుకోకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఏ విధంగా న్యాయం చేస్తారో రేవంత్ రెడ్డి గారు న్యాయం చెప్పాలి వాస్తవంగా. ఎందుకంటే నేను ఇందిరమ్మ పాలన తెస్తాను, నేను ఇంకొకటి తెస్తాను అని చెప్పి ప్రజలు నమ్మి ఓటేస్తే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల మీద, గద్వాలలో రజకుల మీద దాడి జరిగింది, నల్గొండలో రజకుల మీద దాడి జరిగింది. ఈ రోజు నాగర్ కర్నూల్ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా రజకుల మీద దాడులు జరుగుతున్నా హోంమంత్రి మీరే కదా. రజకుల మీద దాడులు జరుగుతుంటే చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. ఇంకొక విషయం, మిగతా 8 మందిని అరెస్ట్ చేయాలంటే దీనికి హోంమంత్రి అవసరం. ఈ రోజు హోంమంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి గారు. ముఖ్యమంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి గారు. మీకు దమ్ము ధైర్యం అంటే ఇన్ని రోజులు అయింది కదా, ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి గారు ఈ సంఘటన మీద స్పందించాలి. దీన్ని పక్కదోవ బట్టే ప్రయత్నం నడుస్తా ఉంది. తప్పనిసరి నిందితులకు సజ్జనర్ గారు గతంలో ప్రియాంక రెడ్డి గారి మీద అఘాయిత్యం హత్య జరిగితే నిందితులను ఎన్కౌంటర్ చేసినారు కదా. 2 నెలల పాప మీద అఘాయిత్యం జరిగితే ఎన్కౌంటర్ ఎందుకు చేయట్లేదో సమాధానం చెప్పాలి. మా రజక బిడ్డకు అన్యాయం జరిగింది. రజకులు అంటే ఆ కులం ఏంటంటే మీరు పుట్టిన కాడ నుంచి చచ్చిపోయినంత వరకు సేవ చేసేటటువంటి కులం రజక కులం. అటువంటి రజక కులం మీద దాడి జరిగితే ఇప్పటివరకు రేవంత్ రెడ్డి గారు స్పందించకపోవడం అనేది సిగ్గుచేటు. ఒకటి. రెండోది, 2 నెలల పాప మీద అఘాయిత్యం జరిగి చచ్చిపోతే కుటుంబాన్ని ఇప్పటి వరకు స్థానిక ఎమ్మెల్యే గాని, స్థానిక మంత్రి జూపల్లి కృష్ణారావు గారు గాని, కలెక్టర్ వచ్చారా? ఎస్సీ అట్రాసిటీలో కంపల్సరీ కలెక్టర్ రావాలి. కలెక్టర్ ఇప్పుడు కలెక్టర్ అండ్ ఐఏఎస్ అనేది రాష్ట్ర ప్రభుత్వం కాదు కదా. ఒక మాట ఐఏఎస్ అనేటటువంటి ఆ పోస్ట్ కు అంత పవర్ ఉంటుంది. వాళ్ళు వచ్చినారు, వాళ్ళ వృత్తి వాళ్ళు చేసినారు, వాళ్ళ పని వాళ్ళు చేసినారు, న్యాయమైనటువంటి పని చేసినారు. ఎమ్మెల్యే గాని మిగతా ప్రజాప్రతినిధులు రాలేదు. ఎమ్మెల్యే రాలేదు. స్థానికంగా ఎమ్మెల్యే గారు రాజేష్ రెడ్డి గారు, స్థానికంగా మంత్రి నాది నాగర్ కర్నూలు జిల్లా రాష్ట్రానికి మంత్రిగా ఉన్నానని చెప్పుకుంటున్నటువంటి జూపల్లి కృష్ణారావు గారు, అదే విధంగా జిల్లా నుంచి నేను ముఖ్యమంత్రి అని చెప్పుకునేటట్టు రేవంత్ రెడ్డి గారు ఈ సంఘటనకు పూర్తిగా బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, మంత్రిగా జూపల్లి కృష్ణారావు గారు, లోకల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారు తక్షణమే రాజీనామా చేయాలని చెప్పేసి అఖిల భారత రజక సంఘం డిమాండ్ చేస్తా ఉంది. సో మొత్తంగా న్యాయం జరిగే వరకు రజక సంఘాల కన్వీనింగ్ కమిటీ ఏర్పాటు చేసుకున్నట్టుగా జాకు ఏం చేయబోతుంది భవిష్యత్ కార్యాచరణ? ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 22 సంఘాల వాళ్ళని కలిసి ఒక కార్యాచరణ తీసుకొని ఈ రోజు నిరసన కార్యక్రమం అదే విధంగా సెక్రటరియట్ ముట్టడి చేయడం జరిగింది. ఎందుకంటే ఇది ఆరంభం మాత్రమే. రజకుల దమ్మేందో, రజకుల సత్తా ఏందో భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వానికి చూపిస్తాం. ఇంకొకటి ఏంటంటే ఈ రోజు సెక్రటరియట్ చేసినాం కదా, రేపు దశల వారీగా న్యాయం జరిగే వరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రజక సంఘాలు ఏకతాటి మీదకి వచ్చి ఒకటే గొంతై ప్రశ్నిస్తాం. తప్పనిసరిగా నిందితులకు కఠినంగా శిక్ష పడే వరకు వాళ్లకు ఉరిశిక్ష చేసినా కూడా తక్కువే. ఎందుకంటే 2 నెలల పాపను కాలితోటి దాన్ని చంపేయడం అంటే ఈ దేశంలో ఎక్కడ కూడా జరగలేదు. వాస్తవంగా 29 రాష్ట్రాలు కదా మన దేశంలో ఉన్నది. 28 రాష్ట్రాలలో అమలవుతున్నది అంబేద్కర్ గారి రాజ్యాంగం. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నది ఓన్లీ కేవలం రేవంత్ రెడ్డి గారి రాజ్యాంగం నడుస్తుంది. కాబట్టి ఇక్కడ బడుగు బలహీన వర్గాలకు, రజకులకు దాడులు చేసినా కూడా పట్టించుకునే నాదుడే లేకుండా పోయిండు. ఇంకొకటి, తెలంగాణలో ఉన్నటువంటి 22 సంఘాలు ఏకతాటి మీదకి వచ్చినాయి. తప్పనిసరిగా గొంతయి మీరు ఎన్ని అరెస్టులు చేసి ఈ రోజు అయితే చూసినారు కదా, హైదరాబాద్ లో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్లలో మమ్మల్ని అరెస్ట్ చేసి ఇప్పుడు కూడా ఇంకా విడుదల చేయాలి. 5 అయింది, ఇప్పుడు విడుదల చేసినారు. ఇటువంటి అరెస్టులకు బెదిరే రకం కాదు. చాకలి ఐలమ్మ, రజక ఐలమ్మ పౌరుషంతో పుట్టినటువంటి రజక బిడ్డలం బండకేసి మలినమైనటువంటి బట్టలు బండకేసి ఏ విధంగా ఉతికి తెల్లగా చేస్తామో, మాకు న్యాయం జరగకపోతే తప్పనిసరిగా
నిందితులను కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నా. ఏ విధంగా అయితే మలినమైనటువంటి బట్టలు బండకేసుకి ఏ విధంగా తల్లగా చేస్తామో రాబోయే ఎన్నికలలో ఏ ఎన్నికలైనా సరే రజకులమందరం ఏకదాటిగా ప్రచారం చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఓడగొట్టడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ అనిల్. విన్నారు కదా, చాలా ముక్తకంఠంతో చెప్తున్నారు. బాధితులకు న్యాయం జరగాలి, న్యాయం జరిగే వరకు ఈ పోరాటాన్ని ఆపము అని చెప్తున్నారు. ఒకవేళ న్యాయం కనుక చేయకపోతే అవసరమైతే అసెంబ్లీని ముట్టడిస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్త ధర్నాలు నిరసనలు చేస్తామని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ సొంత జిల్లాలో జరిగిన ఘటనకు సంబంధించి తప్పకుండా మీరు స్పందించాలి. మీరే హోంమంత్రిగా ఉన్నారు. 2 నెలల పసిపాపను చంపేసిన ఘటనలో తప్పకుండా స్పందించాలి. బాధితులకు న్యాయం చేయాలి. T10 కూడా బాధితుల పక్షాన గొంతై కొట్లాడుతా అని చెప్పేసి చెప్తున్నాం.